ఒక 19 ఏళ్ల కుర్రాడు 18 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇండియన్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పుడు అతని పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆ కుర్రాడి దగ్గర ఉంది మాత్రం కేవలం ఒక కల. భారత్ తరపున ఆడాలి, భారత్ను ఎలాగైనా గెలిపించాలి, ఎప్పటికైనా ఒక గొప్ప క్రికెటర్ అవ్వాలి అని. 2008 అండర్-19 వరల్డ్ కప్తో మొదలైన ప్రయాణం 2011లో ఓడిఐ వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2016-23లో ఏషియా కప్, 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీతో ఇండియన్ క్రికెట్లోనే ఒక గొప్ప ప్లేయర్గా నిలిచిపోయాడు. అతడే విరాట్ కోహ్లీ. ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా తన ఆటపై, దేశంపై అతని కమిట్మెంట్ మాత్రం ఏమాత్రం మారలేదు. టార్గెట్ ఎంత పెద్దదైనా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నాడు అంటే మ్యాచ్ గెలిచినట్టే అని అభిమానులు అనుకుంటారు. చేజింగ్లో తన బ్యాటింగ్ పవర్తో ఎన్నో గొప్ప విజయాలను ఇండియాకి అందించి చేజ్ మాస్టర్గా నిలిచాడు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అతను ఒక జనరేషన్కి మొత్తం నెవర్ గివ్ అప్ అంటే ఏంటో చూపించాడు.